ఛీ, ఇంత మూర్ఖత్వమా? స్ట్రాటజీలు వ్యూహాలు అంటూ సమయాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి జీవచ్ఛవల్లా పడి ఉన్న టీడీపీని పైకి లేపి చివరకు ముష్టి 24 ఎమ్మెల్యే సీట్లను టీడీపీ నుంచి తీసుకున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టి 10 ఏళ్లైన తర్వాత జనసేన పోటీ చేస్తున్న స్థానాలివి. ఎంత సిగ్గుచేటు! ఈ మాత్రం దానికి అసలు పార్టీ ఎందుకు పెట్టడం? టీడీపీలో డైరెక్ట్గా చేరిపోవచ్చుగా. ఏకంగా ఏదో ఒక మినిస్ట్రీ అన్న దక్కేది. అప్పుడెప్పుడో చుట్టూ చీకటి, గాల్లో దీపం అంటూ ఏవేవో కబుర్లు చెప్పారు. ఇప్పుడు ఆ దీపాన్నే పగలగొట్టారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు చేసిన పని మీకు సబబుగానే కనిపించవచ్చు, కానీ ఆ పని వల్ల కోట్లాది మంది కాపులను, అణగారిన వర్గాలను మోసం చేస్తున్నాననే భావన మీకు కలగలేదా? 7 దశాబ్దాల నుండి వారు 2 పార్టీలకు ఊడిగం చేస్తున్నారు. మీ పుణ్యాన ఇక ముందు కూడా వారి బానిసత్వాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇదేమని ప్రశ్నిస్తే సిగ్గు లేకుండా 2019లో నన్ను ఓడించారు, ఇప్పుడు నన్ను అడిగే హక్కు లేదంటున్నారు. ఇది మరీ చోద్యం. ఇదే ఐడియాలజీ ఉంటే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి టాప్ పొజిషన్కు చేరుకోవాలనే ఆశను పెట్టుకోనక్కరలేదు. ఇప్పుడు మీరు సీఎం అవుతారనే కిక్కు లేనిదే జన సైనికులు మీ జెండా ఎలా పట్టుకోగలరు? మీరు కురిపించినట్లుగా టీడీపీ మీద ప్రేమను వారు కురిపిస్తారనుకుంటున్నారా? అది కల్ల. జనసేన పోటీ చేయని ప్రాంతాల్లో ఓటు ట్రాన్స్ఫర్ జరగనే జరగదు. ఇది ముమ్మాటికి నిజం. మైండ్ ఇట్.